రౌడీజం చేస్తున్నారు అని కూడా కామెంట్ చేశారు. సో ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఇంటింటికి మంచినీళ్లు ఇద్దామంటే వైసీపీ సహకరించలేదు. ఏపీకి బుల్లెట్ రైలు వద్ద కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్స్. సో ఇమేజ్ లో కూడా చూడొచ్చు ప్రధాని మోదీ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా అయితే హాజరయ్యారో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో బెజవాడ జనసంద్రం ప్రధాని చంద్రబాబు పవన్ రోడ్ షోకు పోటెత్తిన ప్రజలు, కూటమి అగ్రనేతలకు అడుగడుగున జనం నీరాజనాలు. సో యూరప్ వెళ్తా అనుమతించండి అంటూ కూడా సిబిఐ కోర్టును అభ్యర్థించిన జగన్. సో ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలు. ఇక సాక్షిలో చూసుకుంటే ఓటమి భయంతో తారాస్థాయికి నైరాశ్యం, బూతులు, దాడులు, కుట్రలు, ఘోర పరాజయం ముంగిట బాబు, పవన్ ఆఖరి యత్నాలు. సో ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మహిళలపైన పచ్చమూకల దాష్టికం, మంచి చేసిన పార్టీకి ఓటేస్తానన్న వృద్ధుడికి ముప్పాలలో బెదిరింపులు, నీ అమ్మమ్మ మొగుడా జగన్ను చంపితే ఏమవుతుంది అంటూ చంద్రబాబు బూతు పురాణం. సో అదే భాషను అనుకరిస్తూ రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్, వైసీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ జనసేన రౌడీలు. సో మార్చర్లలో ఎమ్మెల్యే పిన్నెల భార్యపై రాళ్లు సీసాలతో టీడీపీ గూండాల దాడి. సో ఎస్ఐ పైన దాడి, తలకు తీవ్ర గాయం. నల్లజల్లలో హోంమంత్రి వనితపై హత్యాయత్నం. బనగానపల్లిలో కాటసాని రామరెడ్డి భార్య కుమారుడిపై దాడి. సో వైసీపీపై టీడీపీ దాడులను కూడా చూసుకోవచ్చు. సో నల్ల ఖజానా గేట్లు తెరిచిన బాబు, ఎన్నికల అక్రమాలకు బరి తెగించి చంద్రబాబు వరదలి పారుతున్న పచ్చ నోట్లు, 17,500 కోట్లతో పక్కా పన్నాగం. సో కూటమి ప్రముఖులు ఎదురీత, కుప్పంలో ఓటమి భయంతో చంద్రబాబు ఆందోళన, పిఠాపురంలో పరాజయం బాటను పవన్, హిందూపురంలో బాలకృష్ణకు షాక్. సో ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే అక్కడో మాట ఇక్కడో మాట, రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం. ఉత్తరాంధ్రలో ఒకలా, బెజవాడలో మరోలా, ప్రాంతాల వారీగా మభ్యపుచ్చే ప్రకటనలు. అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాత మాట. టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరాయి. సో విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని ఎంపీ అభ్యర్థి భరత్ వ్యాఖ్యలు. సో ఇక్కడ కూడా మోదీ అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, రాయలసీమలో మాఫియా రాజ్యం ఏలుతుంది, వైసీపీకి కౌంటర్ మొదలైంది, రాష్ట్ర వికాసమే నా లక్ష్యం. అన్నమయ్య జిల్లా కలికిరిలో ప్రధాని మోదీ కామెంట్స్. సో నాడు తిట్లు నేడు కౌగిలింతలు. 5 ఏళ్ల క్రితం విజయవాడ రోడ్లపైన మోదీ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు. సో మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది అంటూ బాబు నిందలు, భార్యను చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని విసురులు. సో మోదీ సైతం బాబుపై విమర్శలు. పోలవరంను ఏటీఎంగా వాడుకున్నారని మండిపాటు. ఇప్పుడు అధికారమే పరావాదిగా అవకాశవాది రాజకీయాలు ఇస్తుపోతున్న ప్రజలు. సో ఇంకా ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి సంబంధించిన ఒక వార్త అయితే నడుస్తుందో దానికి సంబంధించి అప్డేట్. మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబు, పిల్లల ఉన్నత భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. సో రాష్ట్రంలో 17,784 ప్రైవేట్ స్కూళ్లలోనూ ఇంగ్లీష్లోనే బోధన. వీటికి లేని భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ళకే వచ్చిందా అని నిలదీత. ఇప్పుడు పిల్లలకు ఇంగ్లీష్ చదువులు అందించకపోతే భవిష్యత్ అంధకారమేననే ఆందోళన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణలకు స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇంగ్లీష్లోనే పరీక్షలు రాస్తున్న 93% పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. కేంద్రంలో సర్వేలోనూ 90% పైగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని కోరుకుంటున్న వైనం. సో ఇక పోసాని కామెంట్స్ చూసుకుంటే, మానవాభివృద్ధి నిజమైన అభివృద్ధి, అదే సీఎం వైఎస్ జగన్ చేశారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు, పేదలకు ఇచ్చే స్కీములు పప్పులు బెల్లాలు కావు. హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుంది? చంద్రబాబు బతుకంతా రెవెన్యూ లోటే, సంపద సృష్టించింది ఎక్కడ బాబు? సో బాబు దృష్టిలో పేదలంటే 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు అమ్ముకునే జీవోత్సవాలు, ప్రజలు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్ మ్యాన్ అంటూ కూడా పోసాని కామెంట్ చేశారు. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానం చూసుకుంటే, ఏదైతే నిన్న తెలంగాణలో మోడీ టూర్ కి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టింది, 5 ఏళ్లుగా విమర్శలు, ఇప్పుడు మౌనమేలా? ఎన్నికల సమయంలోనే ఈ మార్పు ఏమిటి? టెంపోల్లో ఎంత నల్లధనం అందింది? కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం. సో 10 ఏళ్లలో ఏ రంగాన్ని అభివృద్ధి చేశాం? 3 దశల్లో ఎన్నికలు బీజేపీదే హవా, గెలిచి సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దం వెతుకుతోంది. సో ఇకపై మైక్రోస్కోప్ అవసరం. ఇండికి గెలిస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు. అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన. కాంగ్రెస్ బీఆర్ఎస్ ది అవినీతి బంధం. హైదరాబాద్ ను మస్లీస్ కు లీజ్ కి ఇచ్చారు. సో నిన్న వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక మరికొన్ని కామెంట్స్ చూసుకుంటే, దక్షిణాది వారు ఆఫ్రికన్లా కనిపిస్తారు, ఉత్తరాది వారు శ్వేత జ్యోతిలా కనిపిస్తారు. సో రాష్ట్రాల వాళ్ళు చైనీయుల్లా, పశ్చిమ రాష్ట్రాల వాళ్ళు అరబుల్లా ఉంటారు. సో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా. సో రాష్ట్రపతిగా ముర్ముపై కాంగ్రెస్ వ్యతిరేకత ఇందుకే, శరీర రంగును బట్టి అవమానిస్తే సహించం,
సో బీజేపీ నేతల ధ్వజం ఆయన వ్యక్తిగతమన్న కాంగ్రెస్. సో ఇక రేవంత్ సభకి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ రైతు ఖాతాలు చూడు అంటూ కూడా ఒక సవాల్ అయితే విసిరారు. మే 9 లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్నారు. 69 లక్షల మందికి 6వ తేదీ లోపే వేశారు. సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావుని వదిలిస్తా, నిజామాబాద్ రైతుల్ని పట్టించుకొని మోదీ అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చూసుకుంటే, మోదీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు ఉండవు, రష్యా చైనా మాదిరిగా 30 ఏళ్ల పాటు తనే ప్రధానిగా ప్రకటించుకుంటారు, దేశ సంపదను ఏళ్లకు దోచిపెట్టారు, రాష్ట్రంలో మరో 15 ఏళ్లు మా ప్రభుత్వమే, 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు, సో జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ కు తాళమే అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుందాం. చిన్నపాటి వానకే 10 గంటలు కరెంట్ పోతుందా? అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్టకు మసక, రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి. మేము నగరాన్ని పవర్ ఐలాండ్ గా మార్చాం, ఇప్పుడు రియల్ వ్యాపారం ఐటీ రంగం కుదేలైంది, చదరపు అడుగుకు 75 రూపాయలు సీఎంకు కుప్పం, అందుకే 5 నెలలుగా హెచ్ఎండిఏ అనుమతులు బంద్, ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతా, నేను అరెస్టులు జైళ్లకు భయపడే రకం కాదు. సో మోదీ చెప్పిన అచ్చే దిన్ పోయి సచ్చే దినం వచ్చింది. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. 100% అధికారంలోకి వస్తున్నాం, గతంలో జగన్ ను అంచనా వేయలేకపోవడం వైఫల్యం, ఏపీని నాశనం చేశారు, భయానిక వాతావరణం తెచ్చారు, వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, అతను సైకో అంటే నమ్మలేదు, ఇప్పుడు అంతా అంటున్నారు, జైల్లో నాకు మంచం లేదు, కమోడ్ లేదు, స్నానానికి చన్నీళ్ళే, నన్ను చంపాలనుకున్నారు, విష ప్రయోగం చేశారనుకున్నా, సో ఏది జరిగితే అది జరిగింది అనుకుని మనోధైర్యంతో ఉన్నాను, ప్రజలు నా కోసం పోరాడారు, ఇంత ఆదరణ ఎవరికీ దక్కదు, సో ఊపిరున్నంత వరకు తెలుగుదేశం ప్రజలను ప్రపంచంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే నా అభిలాష అంటూ కూడా కామెంట్స్ అయితే చేశారు. సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే, తెలంగాణకు కర్ణాటక నీళ్లు నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీలు విడుదల, ఇవాళ జూరాలకు చేరే అవకాశం. సో ఇక్కడ కూడా ప్రధానంగా ఒకవైపు రేవంత్ పాయింట్స్, అలాగే ఇంకోవైపు మోడీ టూర్ కి సంబంధించిన అప్డేటే మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ది అవినీతి బంధం, 2 పార్టీల కుటుంబ పాలనే ముఖ్యం అంటూ కూడా ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై ఇక్కడ సర్కార్ చర్యలేవి, కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు, దేశంలోని నలుపు రంగు వాళ్ళను ఆఫ్రికన్లు అంటున్నారు, రాష్ట్రపతిగా ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు, పివి నరసింహారావుని అవమానించారు, దేశమంతా మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్ర, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంబానీ అదాన్ని మాట ఎత్తలే, కారణమేంది, వాళ్ళ నుంచి ఎంత డబ్బు ముట్టింది, రామ మందిరపై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్. సో దీనికి కౌంటర్ గా ఇక్కడ రేవంత్ కామెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ తోని రిజర్వేషన్లకు రక్షణ అంటూ కూడా కామెంట్ చేశారు. సో మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది, 10 ఏళ్ల అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు, పసుపు బోర్డు ఇయ్యలే, చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే, రాష్ట్ర ప్రజల గొంతు కోయాలని బీజేపీ చూస్తుంది, రాముడి ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతలు పంచడం ఏ సాంప్రదాయం, దేవుడి గుడిలో ఉండాలి కానీ భక్తి గుండెల్లో ఉండాలి, బీజేపీ లెక్క పోలింగ్ బూత్ లో కాదు, 69 లక్షల మందికి రైతు భరోసా జమ చేసినాం, ఇక కేసీఆర్ ముక్కు నేలకు రాయాల్సింది, 15 ఆగస్టు లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి హరీష్ రావు పీడ వదిలిస్తా, సో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయిస్తానని హామీ. సో ఇక బీసీలు బీజేపీని గద్దె దించాలి, ఇండియా కూటమికి మద్దతుగా బీసీల చార్జ్ షీట్, సో కుల గణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతుందంటూ జస్టిస్ ఈశ్వరయ్య కామెంట్ చేశారు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా కుట్ర చేస్తుందని ఫైర్, బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. సో ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఒక వార్త చూసుకుందాం. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి నామినేషన్, నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ క్యాండిడేట్ ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, నేటితో ముగియనున్న నామినేషన్ గడువు, ఇక స్పీడ్ అందుకున్న ప్రచారం. సో ఒక్కరోజు వర్షానికే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక దారుణాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 కార్మికులు మృతి, మరో 7 గాయాలు, మేడ్చల్ జిల్లా బాచ్పల్లిలో ఘటన. సో బిల్డర్స్, సైట్ ఇంజనీర్, మేనేజర్, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు. సో ఇక ఇదే వర్షానికి రైతులు ఏ విధంగా నష్టపోయారో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చెడగొట్టు వానతో భారీగా నష్టం, పలు జిల్లాల్లో రైతులు ఆగం, నేల కొరిగిన వరి మొక్క పంట, సో రాలిన మామిడి కళ్ళాల్లో ఆరబోసి వడ్లు కొట్టుకుపోయినాయి. సో కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన ధాన్యం, పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వనున్న వ్యవసాయ శాఖ. సో విద్యుత్ లైన్లపై చెట్లు కూలి అనేక చోట్ల నిలిచిన కరెంట్ సప్లై. సో కేవలం ఒక రోజు వానకి ఇంత దారుణం జరిగిందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే,
అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిండికేట్ అంటూ కూడా మోడీ మరోసారి కామెంట్ చేశారు. బై ది ఫ్యామిలీ, ఫర్ ది ఫ్యామిలీ, ఆఫ్ ది ఫ్యామిలీ, ఇదే వాటి నినాదం. ఓటుకు నోటు కేసులో రేవంత్ పై బీఆర్ఎస్ చర్యలు తీసుకోలే. కాళేశ్వరం కార్పొరేషన్ పై కరప్షన్ పై ప్రభుత్వానికి అదే వైఖరి. ఆ పార్టీలు హైదరాబాద్ ను ఎంఐఎం కు లీజ్ కి ఇచ్చాయి. RRR కలెక్షన్ దాటేసిన ఆర్ఆర్ వసూలు. సో 13న కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాల లెక్క తేల్చండి. సో ఇక్కడ కొన్ని వార్తలు చూసుకోవచ్చు. బీజేపీ మేడ్ ఇన్ ఇండియా, కాంగ్రెస్ మేడ్ ఇన్ ఇటలీ. మోడీ 6 అడుగుల బుల్లెట్ ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి అంటూ కూడా బండి సంజయ్ ప్రజలకు ఒక సూచన అయితే చేశారు. రేవంత్ కు అహంకారం, జర్నలిస్టులను జైల్లో వేస్తే బుద్ధొస్తుందని అంటున్నాడు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. సో నేడు భువనగిరికి అమిత్ షా, అలాగే నిన్న రాత్రి హైదరాబాద్ కు రాక, సో రేపు ఎల్బీ స్టేడియంలో మోడీ సభ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. సో ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, నేను ఏ తప్పు చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో వస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవి, అనుభవం పనితీరు ఆధారంగానే ఎస్ఐబి చీఫ్ పోస్ట్ నాటి సీఎం సో సామాజిక వర్గానికి చెందినందుకే ఇచ్చారన్నది అవాస్తవం. చికిత్స కోసం అమెరికాకు వెళ్తే జూన్లో వస్తా. అరెస్ట్ వారెంట్ రద్దు చేయాలని నాంపల్లి కోర్టులో ప్రభాకర్ రావు మేము, ఆయన తరపున న్యాయవాది సురేందర్ రావు వాదనలు. సో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలను ఆయన టార్గెట్ చేశారు అంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. సో వాదనల అనంతరం తీర్పుని రిజర్వ్ లో పెట్టిన కోర్టు. సో ఇక్కడ కూడా రేవంత్ కామెంట్స్ చూసుకోవచ్చు. దేవుడు పేరుతో బీజేపీ ఓట్ల బిచ్చం, మతం పేరుతో రాజకీయాలు అంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేసింది బీజేపీ పైన. సో రాముడి విగ్రహ ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతల పంపిణీ, ఇది హిందూ సాంప్రదాయమా? రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ కుట్ర, ఒకే నాణానికి బొమ్మ బొరుసుల్లా మోడీ కేసీఆర్, రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం, కేసీఆర్ కు సిగ్గుంటే ముక్కు నేలకు రాయాలి. సో నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ షోలో రేవంత్ కామెంట్స్ ఇవి. సో ఇక్కడ కూడా నిన్న జరిగిన వర్షానికి ఏదైతే గోడ కూలిందో దానికి సంబంధించిన వార్త. 7కు చేరిన మృతుల సంఖ్య. బాచ్పల్లిలో గోడ కూలిన ఘటనలో గాంధీ ఆసుపత్రికి మృతదేహాల తరలింపు. సో ఇక కేసీఆర్ కామెంట్స్ మరొకసారి చూసుకుందాం. సో స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు